నాకంటే తక్కువ వాడిని నేను కాళ్ళు కడగాలి అంటే ఎలా ఉండిద్ది నాకు? యేసు ప్రభువారు అంత అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి, సత్యవంతుడై ఉండి, నిజ దేవుడు అయ్యుండి, దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఆయన యందు ఉన్నప్పుడు ఒకళ్ళు చేపలు పట్టే వాళ్ళ కాళ్ళు కడగడం ఏంటి? అయ్యో ప్రభువా, నేను పాపాత్ముడిని, నన్ను వదిలిపెట్టు, నన్ను విడిచిపెట్టు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనే ఒక పాపి యొక్క పాదాలు కడగటం ఏంటి? మనం విన్నాం, పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభువారి యొక్క పాదములు కడిగింది. దిట్స్ రిప్రజెంట్ వర్షిప్. అవును, ఇది ఆరాధన అనుకోవచ్చు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. కానీ ఈ దేవుడే తను తాను తగ్గించుకొని, ఒక దాసునిగా తగ్గించుకొని, ఒక పాపి యొక్క పాదాలు కడగడం అంటే, ఒక అపవిత్రుడి యొక్క పాదాలు కడగటం అంటే, ఇంకా సేపట్లో ఎవరు నన్ను అప్పగించబోతున్నాడు, నన్ను ఇంకా సిలువ వేయటానికి అప్పగించబోతున్నాడు అని తెలిసి కూడా పాదాలు కడగటం అంటే, ఇదే యేసుప్రభువారు ఇందుకే నేర్చుకోమంది, ఈ దీనత్వమే నేర్చుకోమంది, ఈ సాత్వికమే నేర్చుకుంది. ఎవరు చేయలేరండి. ఇప్పుడు నేను నా ఆఫీసులో నాకు 5 సంవత్సరాలు ఉన్నాయండి. 5 సంవత్సరాల నుండి నేను పని చేస్తున్నాను. 6 సంవత్సరాలు ఉన్నాయి. నేను నాకంటే తక్కువ వాడు 1 సంవత్సరంలో ఉన్న వాడిని పొగడటానికైనా సరే, వాడికి సేవలు చేయటానికైనా సరే నాకు ఇష్టం ఉంటుందా? వాడికి సేవలు చేయగలనా? నేను సేవలు చేయగలనా? ఎందుకు? మన స్వభావం, అహంకారం, గర్వం. యేసు ప్రభువారిలో అది లేదండి. యేసు ప్రభువారిలో గర్వం లేదు. యేసు ప్రభువారిలో అహంకారమైన మనసు లేదు. ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు గలవాడు. ఆయన యొక్క దీనత్వం కూడా పాపి అని తెలిసినప్పటికీ పాదాలు కడిగాడు. అప్పగిస్తున్నాడు అని తెలిసినప్పటికీ, నా వెనకాల ఎలాగ చేస్తున్నాడు, నా వెనక ఇన్ని గోతులు తవ్వుతున్నాడు అని తెలిసినప్పటికి కూడా చేర్చుకొని పాదాలు కడిగాడు. ఇది యేసు ప్రభువారి యొక్క దీనత్వం. ఆయన అక్కడితో ఆగలేదు. ఇంకా తన దీనత్వాన్ని ఎలా రుజువుపరుచుకున్నాడంటే, సిలువ మరణం పొందినంతగా